ఇప్పుడు జరుగుతున్న ఇరాన్, ఇజ్రాయెల్ మిగతా దేశాల యుద్ధములు బట్టి క్రిస్టియన్స్ ఎలా ఆలోచించాలి అయ్య గారు? అంటే కొందరు బూరలు ఊదబడ్డాయి అంటున్నారు. 7 బూరలు ఊదబడుతున్నాయా? జోసఫ్ రాజ్ ఖమ్మం నుంచి అడుగుతున్నాడు. అస్సలు ఒక్క బూర కూడా మొదలు కాలేదు. యుగాంతం చదవకపోతే అవే డౌట్లు వస్తాయి. అల్టిమేట్ బుక్ యుగాంతం ప్రతి క్రైస్తవుడు చచ్చినట్టు చదవాల్సిందే, లేకపోతే గందరగోళంలోనే ఉంటాడు ప్రభు వచ్చిందాక. క్లియర్ కట్గా చెప్పాను యుగాంతం గ్రంథంలో. మొట్టమొదట గోగు మాగోగు యుద్ధం ఇస్రాయల్ మీద జరగాలి. రష్యా వారి సైనిక మిత్ర దేశాలు, లిబియా, సిరియా అండ్ ఇరాన్, జర్మనీ, వీళ్ళందరూ యుద్ధం చేసి లక్షల మంది సైనికులు దేవుని యొక్క దాడి జరిగి వీళ్ళందరూ పీనుగలు కుప్ప అయిపోతారు ఇస్రాయల్ పర్వతాల మీద చుట్టూరా. ఆ తర్వాత వన్ వరల్డ్ గవర్నమెంట్ వస్తుంది, ప్రపంచ ఏక ప్రభుత్వం వస్తుంది. సాతాను కుమారుడు అబద్ధ క్రీస్తు, నేనే క్రీస్తును, రెండవ రాకడలో నేనే క్రీస్తును, కల్కి అవతారాన్ని, ఇమాం మెహందీ, ఇంకా ఇలాంటి అన్ని మతాలు ఎదురు చూసిన అంతిమ దైవావతారము నేనే అని అన్ని మతాలు కలగలిపి కొత్త మతాన్ని సృష్టించి అన్ని మతాల ప్రజలు ఎదురు చూసిన దైవావతారం నేను, నన్ను ఆరాధించండి లేకపోతే తలకాయలు నరికేస్తానని వాడు సైనిక బలంతో ప్రపంచాన్ని గడగడలాడించి క్రూరంగా పరిపాలిస్తాడు. 42 నెలలు, 3.5 సంవత్సరాలు. వాడు ఇలా చేసిన తర్వాత కూడా కొన్ని రోజులు, ఒక నెల, 2 నెలలు, 3 నెలల వరకు కూడా అంత ప్రశాంతంగానే ఉంటుంది. ఆ తర్వాత బూరలు ఊదపడతాయి. అప్పటిదాకా బూరలు ఉండవు. ఇప్పుడు అబద్ధ క్రీస్తే రాలేదు కనుక ఇప్పుడు జరిగేవన్నీ కూడా ఈ బూరల సంభవాలు కాదు. అప్పుడు 8-9 అధ్యాయాలలో మనకు క్లియర్ కట్గా ఏ బూర ఊదినప్పుడు ఏం సంభవం జరుగుతుందో క్లియర్గా యోహాను భక్తులు పద్మసులంకులు చూసి రాశాడు. కనుక ఇప్పుడు జరిగేవి అసలు దానియేలు ప్రవచించిన 70వ వారమే ఇంకా మొదలు కాలేదు. వాడు రావాలి, అబద్ధ క్రీస్తు రావాలి, వన్ వరల్డ్ గవర్నమెంట్ ఏర్పాటు చేయాలి, ఇస్రాయల్ ప్రభుత్వంతో 7 ఏళ్ల కొరకు సంధి చేయాలి. ఆ తర్వాత బూరలు, పాత్రలు అన్నీ. ఐ అడ్వైజ్ ఎవ్రీ క్రిస్టియన్ టు రీడ్ మై బుక్ యుగాంతం, ద ఎండ్ ఆఫ్ ది ప్రజెంట్ ఏజ్ అని. ఇప్పుడు ఇంగ్లీష్లో కూడా ట్రాన్స్లేషన్ అయిపోయింది, అది జులాన్ వాళ్ళు ప్రింటింగ్ స్టార్ట్ అయిపోయింది. ఐ థింక్ ఇంకొక 15-20 రోజులు, 2-3 వారాల్లో బుక్ వచ్చేస్తుంది. ఏమని పెడుతున్నారు సార్ నేమ్? ద ఎండ్ ఆఫ్ ది ప్రజెంట్ ఏజ్, ప్రస్తుత యుగాంతం. ప్రస్తుత యుగాంతం ఎందుకంటే ఈ యుగాంతం ద ఎండ్ ఆఫ్ ది ఏజ్ అని పెడితే ఆల్రెడీ 4 పుస్తకాలు ఉన్నాయి, వేరే వేరే ఆథర్స్ రాసినవి. ద ఎండ్ ఆఫ్ ది ఏజ్ అని 4 బుక్స్ ఇంటర్నెట్లో ఉన్నాయి. కనుక ప్రెజెంట్ అని కలిపారు, ద ఎండ్ ఆఫ్ ది ప్రజెంట్ ఏజ్. ఎండ్ ఆఫ్ ది ప్రజెంట్ ఏజ్. ఓకే సార్.